శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు నల్గొండలో నగరోత్సవంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక బుధవారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఈ నెల 9న చెరువుగట్టు వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించిన అనంతరం బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని ఆలయ ఈవో నవీన్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి అనగా 2020 నుండి 9/2/2025 అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. అందులో భాగంగా పోలీస్ శాఖ వారు ఈసారి బ్రహ్మోత్సవాలకు దాదాపు 1000 మందిని 3 షిఫ్ట్ల వైజ్ వారు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉన్నారు. అట్లాగే గ్రామ పంచాయతీ వారు కూడా పారిశుద్ధ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా షిఫ్ట్ల వైజ్ 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు కూడా 3 షిఫ్ట్ల వైజ్ వారు కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా 2 ఫైర్ ఇంజిన్ స్టాండ్ బై గా వాళ్ళు నిలిపి ఉంచున్నారు. అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక 2 అంబులెన్స్ గట్టు పైన ఒకటి, గట్టు కింద ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే 2 క్యాంపులు వాళ్ళు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అట్లాగే మన ఎలక్ట్రిసిటీ వారు కూడా ట్రాన్స్ఫార్మర్ అదనంగా ఏమన్నా అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు కూడా ప్రతిస్పందించడం వారు కూడా వాళ్ళ సిబ్బందిని విధులు కేటాయించున్నారు. ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ వారు అయితే ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ వారు, అన్ని శాఖల వారు కూడా ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం. దాదాపు ఈ బ్రహ్మోత్సవాలకు 5 లక్షల మంది